ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంది కొనుగోలు కేంద్రాలను సద్వినియోగపరచుకోవాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసరావు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుడిసెలపల్లి హనుమంత్ రెడ్డి రైతులకు సూచించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మార్కెట్ యార్డ్ డి హరేహాల్ మండలంలో గుడిసెలపల్లి, కనేకల్లు మండల కేంద్రాలలో కంది స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 3 ప్రాంతాల్లో కంది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం కనీస మద్దతు ధరను 8,000 నిర్ణయించగా బహిరంగ మార్కెట్లో క్వింటాలకు 6,000 నుంచి 6,500 మాత్రమే ఉందన్నారు. బహిరంగ మార్కెట్లో కంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు అదనపు లబ్ధి చేకూరుతుందన్నారు. దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతు చెల్లించే డబ్బులు సురక్షితంగా రక్షణగా ఉంటాయని వివరించారు. ప్రస్తుత సీజన్లో నియోజకవర్గంలోని 16,319 హెక్టార్ల విస్తీర్ణంలో కంది సాగు చేయగా 16.891 టన్నులు దిగుబడి వచ్చి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందన్నారు. గత సంవత్సరం 22 కోట్లు కంది సేకరణ ద్వారా రైతులకు పంపిణీ చేశామన్నారు. ఈ సంవత్సరం రైతుల నుంచి భారీ ఎత్తున కందులు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వరి ధాన్యంతో పాటు మొక్కజొన్న కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. ఈ ఏడాది గతంలో కన్నా ముందుగానే 20 పైగా ధాన్యం సేకరణ కేంద్రాలను రాయదుర్గం నియోజకవర్గంలో ఏర్పాటు చేయించి ఇప్పటిదాకా 25,000 మెట్రిక్ టన్నులు సేకరించినట్లు తెలిపారు. 61 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేయించామన్నారు. రైతులకు వారం నుంచి 10 రోజుల్లోగా డబ్బు చెల్లించడానికి మార్క్ఫెడ్ అధికారులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు ఏ కష్టం వచ్చినా ఎక్కడ నష్టం జరుగుతుందని తెలిసినా వాళ్లకు బాసటగా నిలబడే ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే నాణ్యమైన విత్తనాలు అందించే విషయంలో కానీ, ఎరువుల సరఫరా అంశంలో కానీ, చివరికి రైతు ఉత్పత్తులు కొనే విషయంలో కానీ మునుపెన్నడూ చూడనంత చొరవ, శ్రద్ధ ఈ ప్రభుత్వంలో మనం చూడగలుగుతా ఉన్నాం. గత సంవత్సరం రైతులు ఉత్పత్తి చేసిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోతే ప్రభుత్వమే ఆయా పంట ఉత్పత్తులను కొనుగోలు చేసిన విషయాన్ని మనం చూసాం. ధాన్యం కానీ, కందులు కానీ, అట్లాగే జొన్నలు కానీ ప్రభుత్వం నుంచినే కొనుగోలు చేయించాం. ఈ ఏడాది అదే పరిస్థితి. బహిరంగ మార్కెట్లో రైతు ఉత్పత్తులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు లభించడం లేదు. దీనివల్ల గతంలో కన్నా ముందుగానే ధాన్యం సేకరణ కేంద్రాలను 20కి పైగా ఈ నియోజకవర్గంలో, రాయదుర్గం నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ఇప్పటిదాకా దాదాపు 25,000 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేయించాం. 61 కోట్ల రూపాయల డబ్బులు రాయదుర్గం నియోజకవర్గ రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఈరోజు రాయదుర్గం మార్కెట్ యార్డు ప్రాంగణంలో కందుల కొనుగోలు కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. కంది రైతులు కూడా బహిరంగ మార్కెట్లో కనీస మద్దతు ధర పొందలేకపోతా ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర క్వింటాలుకు 8,000 రూపాయలు అయితే బహిరంగ మార్కెట్లో 6,000 నుంచి 6,500 రూపాయలు మాత్రమే పలుకుతూ ఉంది.
అంటే క్వింటాలుకు 1500 నుంచి 2000 రూపాయలు ధరలో వ్యత్యాసం ఉంది. దానివల్ల మార్క్ఫెడ్ ద్వారా ఈరోజు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేశాం. 3 చోట్ల రాయదుర్గం నియోజకవర్గంలో 3 చోట్ల ఈ కొనుగోలు కేంద్రాలని ప్రారంభం చేశాం. రాయదుర్గం నియోజకవర్గంలో దాదాపు 12,000 మంది రైతులు 16,300